పదవులిచ్చి స్వార్థపరులను సొంత కమ్యూనిటీనే మామూలుకి ఉసగొల్పి పర్మిషన్ ఇవ్వకుండా ప్రింట్ వేయకుండా చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో ప్రకటించిన వర్గీకరణ తర్వాత అన్ని గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలు కలుపుతామని మోసం చేసి ముఖ్యమంత్రి అయినాక మేము వర్గీకరణ మాదిరి పోరాటానికి మీ రోడ్ల మీదే కానీ మేము అసెంబ్లీ ఎక్కి రాజకీయాలు చేశాం. ఏమి చేయడానికి ఉన్నాం. ఎందుకంటే యూనివర్సిటీ ఉందా ఎవరైనా చదువుతున్నాయో ఎవరెవరికి డీల్ కంపెనీ చేస్తున్నాయో ఉద్యోగాన్ని అంశాలు మీ సీటు పోతుందని వచ్చేస్తున్నాం. ఎస్సీ గ్రూప్ 4 గ్రూపులు చేశాం. కానీ 4 గ్రూపులలో ఏ గ్రూపులకు నేర్చుకొని ఇక్కడ ఉద్యోగాలు కానీ వాళ్ళని ఏ గ్రూప్ వచ్చినాయంటే చెప్తున్నా బి గ్రూప్ ఉన్న వాళ్ళని మేము న్యాయం అడుగుతున్నాం. 58 కోసం అడుగుతున్నాం. కానీ సి గ్రూప్ లో స్వార్థపరులు మేనేజ్ చేస్తున్న ప్రయత్నాన్ని అర్థమవుతుంది. డబ్బులు ఇచ్చి వాళ్ళ తెలుగులో ఆదిగా జరిగిన అవమానం ఇష్టం తిట్టినాను అందుకంటే వాళ్ళు నిలిపించే అర్థమవుతుంది. రిలీజ్ చేయడం జరిగింది. ఆదిగా మేము రెచ్చగొడుతున్నాం రెచ్చగొడుతున్నాం కాబట్టి మేము ఎట్లా ఉద్యమాలు మాకు బాధ్యత కాబట్టి ఏమీ చేయలేదు. మా రాత్రి పదవులు రావచ్చు కానీ మా పిల్లలు ఎండలుంటుంటే ఈ ముసులు మీకు అతి త్వరలో మీరు పదవులు కోల్పోతారని